హలో, అందరికీ జై భీమ్. ప్రకాశం జిల్లా లాస్ట్ నియోజకవర్గం అని చెప్తూ ఉంటారు. ఎస్సీ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి నియోజకవర్గం ఎర్రగొండపాలెం 2024 ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి తక్కువ సీట్లలో ప్రకాశం జిల్లాలో 2 మాత్రమే గెలిచినాయి. మొదటి దర్శి, రెండోది ఎర్రగొండపాలెం. సో ఎర్రగొండపాలెంలో మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎట్ ఎ టైం పోటీ చేయటం, గెలుపును అందుకోవడం జరిగింది తాటిపత్రి చంద్రశేఖర్ గారు. ఈయన విద్యావేత్త, మంచి సమన్వయం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల ఆయన పార్టీ మారతారనే వార్తలు కూడా వచ్చినాయి. కానీ అది అంతా కూడా రూమర్ అని చెప్పేసి తేలిపోయింది. వైఎస్ఆర్సీపీలో గట్టిగా ప్రశ్నించే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఉన్నారు. సో తాడిపత్రి చంద్రశేఖర్ గారు మంచి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఈయన మీద గూడూరి ఎరిక్సన్ బాబు గారు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కారణం ఏంటంటే ఎరిక్సన్ బాబు కంటే చంద్రశేఖర్ గారికి మంచి నెట్వర్క్ ఉంది. అదేవిధంగా చంద్రశేఖర్ గారు మంచి విద్యావేత్త, అందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి, అందరినీ కలుపుకోపోయేటువంటి మనస్తత్వం ఎన్నికలకు ముందే ప్రజలకు అర్థమైంది అనే ఒక్క కారణం చేత ఆయన్ని ఎర్రగొండపాలెంలో గెలిపించడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల జరిగినట్టు కొన్ని విషయాల్లో కూడా ఆయన కొన్ని వార్తల్లో కూడా ఎక్కినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్నా క్యాంటీన్ల మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేసి గతంలో కూడా ఆయన వార్తల్లో నిలిచారు. సో ఇప్పుడు అదేవిధంగా నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కావచ్చు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర దాడులు, అరెస్టుల విషయంలో కూడా ఆయన గట్టిగా స్పందించారు. తగ్గేదే లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ ఎక్కడ కూడా తగ్గదు, మేము బలానికి బలం, పోటాపోటీగానే మేము పార్టీ ప్రయత్నాలను కూడా చేస్తూ ఉంటామని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో తాడిపత్రి చంద్రశేఖర్ గారు మొత్తానికి ధైర్యంగా ఉన్నారు. కూటమి ఎటువంటి పంజా విసిరినా కూడా దాన్ని తప్పించుకొని తిరిగి కొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఇప్పుడు జిల్లాలో ఈయనకి వైఎస్ఆర్సీపీ సపోర్ట్ అయితే ఏం లేదు. కేవలం ఒక దర్శి నియోజకవర్గం మాత్రమే బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఈయన సపోర్ట్గా ఉన్నారు. ఎందుకంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా మొత్తం గెలిచినటువంటి సీట్లు ఏమన్నా ఉన్నాయంటే అది కేవలం దర్శి, ఎర్రగొండపాలెం అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో తాడిపత్రి చంద్రశేఖర్ గారు ధైర్యంగా మాట్లాడటానికి వైఎస్ఆర్సీపీ అధిష్టానం దృష్టిలో కూడా బలంగా పడినటువంటి వ్యక్తి అనమాట. ఇప్పుడు మొత్తానికి తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఇప్పుడే కాదు, నెక్స్ట్ కూడా ఈయన అక్కడ కంటెస్ట్ చేస్తారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రధాన నాయకత్వం ద్వారా కూడా ఈయనకి మంచి సపోర్ట్ లభిస్తుందని చెప్పేసి ఆయన అభిమాన వర్గాలని కూడా తెలియజేస్తూ ఉన్నాయి. మొత్తానికి తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఎర్రగొండపాలెంలో తన మార్క్ అనేది వేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది.